హాయ్ అండి, వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో పల్లీలతో టేస్టీగా భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్. అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. నేను ఈ పల్లీల భక్షాల కోసం 200 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి కూడా పల్లీలను ఎక్కువగా తీసుకోవచ్చు. మనం వేసుకున్నటువంటి ఈ పల్లీలను సన్నని మంటపై 15 నిమిషాల వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగేలోపు మనము భక్షాల కోసం పిండిని కలుపుకుందాము. ఇక్కడ నేను వీట్ ఫ్లోర్నే యూస్ చేస్తున్నాను, మైదాని తీసుకోవట్లేదు. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను మైదాని స్కిప్ చేస్తున్నాను. పిండిని కలుపుకోవటానికి తగినన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మరి ఎక్కువగా కాదండి, లిటిల్ బిట్. మనము చపాతీలు చేసుకోవటానికి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకుందాము. అంతకంటే లూజ్గా కాదు, అంతకంటే గట్టిగా కాదు, పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీనిపై కాస్తంత ఆయిల్ వేసి పిండి అంతటికి గ్రీస్ చేసుకొని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం. పల్లీలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిపై ఉన్నటువంటి పొట్టంతటిని తీసేసుకుందాం. ఇలా పల్లీలపై ఉన్నటువంటి పొట్టంతటిని తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పల్లీలన్నింటినీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను 200 గ్రాముల పల్లీలకి 150 గ్రాములు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా తయారైపోయింది. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్ణం ఎలా ఉంటుందో అలా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇందులో మనం వాటర్ వేసుకొని కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా వేడి చేసుకోవాలి. ఆ వాటర్ కూడా గోరువెచ్చగానే ఉండాలి, మరి ఎక్కువ వేడి అవసరం లేదు. ఇందుకోసం వాటర్ కలిపేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కంటే వాటర్ ఎక్కువ పడవు నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇలా దీన్ని చేతితో దగ్గరికి చేస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేతికి అంటుకుంటుంది, ఏం పర్వాలేదు. ఈ పల్లీల పూర్ణం కలిపేటప్పుడు పొరపాటున వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్ అయ్యింది అని మీకు అనిపిస్తే ఇందులో పుట్నాల పొడి కానీ లేదా ఇలా పల్లీలు వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడి కలిపినా కూడా గట్టి పడుతుంది. మనం ముందు కలిపి పెట్టాం కదా చపాతీ పిండి, చాలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు భక్షాలు తయారు చేసుకోవడానికి మనకు పిండి అనుకూలంగా ఉంది. ఇలా మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ముందుగా మనము ఒక రేకుని చేసుకుందాం. పొడి పిండిని చల్లుతూ చపాతీని తయారు చేసుకుందాం. ఇలా భక్షం కోసము చిన్నగా చపాతీలాగా ముందు తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి పూర్ణాన్ని స్టఫ్ పెట్టేసి భక్షం తయారు చేసుకుందాం. ఇలా కాస్తంత పూర్ణాన్ని తీసుకొని ఇందులో స్టఫ్ చేసుకుందాం. ఈ పల్లి పూర్ణం చేతులకు అంటుకుంటుంది పెట్టేటప్పుడు అని మీకు అనిపిస్తే చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని ఇందులో స్టఫ్ చేయండి, అలా అయితే అంటుకోదు. ఇలా స్టఫ్ని పెట్టి క్లోజ్ చేసేటప్పుడు ముందు ఇలా దగ్గరికి చేస్తూ ఎక్సెస్గా ఉన్నటువంటి పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అంతటిని క్లోజ్ చేసి దగ్గరగా అనేసి చేతులతో ఇలా రౌండ్గా చేసుకొని సైడ్స్ అంతటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ భక్షాన్ని చపాతీల కర్రతో రుద్దుదాం. భక్షాలు తయారు చేసుకునేటప్పుడు ఈ రోలర్తో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా స్లోగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ ఇస్తే లోపల ఉన్నటువంటి స్టఫింగ్ అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా ప్రెజర్ ఇస్తూ తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, దీని తర్వాత దీనిపై కాస్త నెయ్యిని అప్లై చేస్తూ భక్షం కాల్చుకుందాము.
నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నూనెను కూడా వాడుకోవచ్చు. ముందుగానే స్టవ్ పై పెనం పెట్టి 5 నిమిషాల వరకు వేడి చేశాను. ఇప్పుడు ఈ పెనం బాగా వేడెక్కింది. దీనిపై నేను నెయ్యిని రాస్తున్నాను. ముందుగా నేను నెయ్యిని రాయడం వల్ల ఇది బాగా సీజన్ అయ్యి భక్ష్యం కాలేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. భక్ష్యాలు కాల్చుకునేటప్పుడు మందంగా ఉన్నటువంటి ప్యాన్నే ఎంచుకోండి. నేను ఇక్కడ జొన్న రొట్టెని కాల్చే పెనాన్ని ఎంచుకున్నాను, ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంది కాబట్టి. ఈ పల్లి భక్ష్యాలు కాల్చుకునేటప్పుడు ఫాస్ట్గా తిరగేస్తూ కాల్చుకోవాలి. లేదంటే మనము ఇందులో బెల్లం పెట్టాం కదా, ఆ బెల్లం అంతా మెల్ట్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్దీ రెసిపీస్లో ఇదొక పర్ఫెక్ట్ రెసిపీ అండి. నిజంగా స్వీట్ తినాలి హెల్దీగా అని అనుకునే వాళ్ళు ఈ స్వీట్ని నిరభ్యంతరంగా తినొచ్చు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. పరిగెత్తే జీవితాల్లో ఉండిపోయి ఆరోగ్యానికి మంచి చేసే చాలా వంటల్ని మనం పక్కన పడేసాం కదా, అందులో ఇదొక మంచి రెసిపీ అండి. నిజంగా స్వీట్ తినాలనిపిస్తే చకచకా చేసేసుకోవచ్చు. పెద్దగా టైం ఏమి తీసుకోదు. 10-15 మినిట్స్ కంటే ఈ రెసిపీ చేసుకోవటానికి టైం పట్టుకోదు. ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకుందాం. ఇలా అన్నిటినీ తయారు చేసుకున్నాం. ఇగో చూస్తున్నారు కదా, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.